పెద్ద సార్ వస్తున్నాడంటే 10 నిమిషాల ముందుకెళ్ళి ఎక్క ట్రాఫిక్ అక్కడ ఆపేది. ముంగటో 10 కార్లు ఎనుకో 10 కార్లు రయ్యి నురుకొస్తుంటే ఆ తరికే అలాగుండేదబ్బా. చుట్టూర పోలీస్ పైల్వాన్లు ఎవ్వలను దగ్గరికి రానియకపోతుండే. అంత దూరంకెళ్ళి దండం పెట్టుకొని తూర్తివాడేటోళ్ళు అభిమానులు. అదంతా పవర్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఇగో గిట్లా. ట్రాఫిక్ జామ్లు ఇరుక్కొని కారు చిన్నగా గులాబీ భవన్ ఆకిట్లకు రాగానే కార్యకర్తల ఆత్రం అలుగు వారింది. చుట్టూ రౌండ్ అప్ చేసి జోరుగా నినాదాలు చేసిర్రు సీఎం సీఎం అనుకుంటా. పార్టీ ఓడిపోయినాక అధ్యక్షుల వారు ఆఫీస్కి వచ్చుడు ఇదే తొలుతాని గుమ్మడికాయ దిష్టి తీస్తుంటే ఈ లొల్లి పాడుగాను దీపమారిపాయ రాగరాదురా నాయన. మళ్ళా ముట్టించి దిష్టి తీసినాక డోర్ తీస్తే చిన్నగా నడిచిండు కట్టె పట్టుకొని. అగో లోపలికి పోతుంటే చూడు రీ చుట్టూరా ఎట్లేగా పడ్డారో. గడబడి చేయకురి అనుకుంటా సారే సంజాయించవలసి వస్తుంది. మీటింగ్ కు సీనియర్ లీడర్లు వచ్చిండ్రు. తెలంగాణలో ఏం నడుస్తుంది, రాజకీయం ఎట్లున్నది ఓ మల్క మాట్లాడుకొని కృష్ణానది నీళ్ల కోసం లడాయి చేయాలని డిసైడ్ చేసిండ్రు. మన ప్రాజెక్టుల మీద కేంద్రం పెత్తనం చేస్తానికి ఓకే చెప్పిర్రు. ఇట్లయితే దక్షిణ తెలంగాణకు నీళ్లు రావు, పంటలు ఎండిపోతాయి అనుకొచ్చిండు కేసీఆర్ సారు. కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కన్నెర్ర చేస్తానికి ఈ నెల 13 తారీఖు నాడు నల్గొండలో పెద్ద మీటింగ్ పెడుతుర్రు. చుట్టుముట్టు జిల్లాలోకి వెళ్లి పబ్లిక్ ను దోలుకొచ్చి సర్కార్ కు మన తడాకా ఏందో చూపియాలని ఆవాదించిండట. 2 నెలలకే పరిపాలన యొక్క పాపం ఇలా కృష్ణానది నీళ్లను కృష్ణార్పణం చేసేసినారు. నల్గొండ సభ మరోసారి ఉద్యమ శంకరావాన్ని పూరించనున్నది. చెల్ మీ సర్కారు ఉన్నప్పుడు ప్రాజెక్టులను సెంట్రల్ చేతిలో పెట్టిరని నీళ్ల మంత్రి ఉత్తమ్ సార్ గరమైండు గులాబీ లీడర్ల మీద. నీళ్లు తీసుకురావాలి కాదు, పైసలు సంపాదించాలి ప్రాజెక్టులని మన మీద కేసీఆర్ ఎక్స్పర్ట్. అసలు నువ్వు కృష్ణా జిల్లా ముందు కాళేశ్వరం మీద మాట్లాడు. మేడిగడ్డ బ్యారేజ్ మీద ఎందుకు నోరు మెదపలేదు కేసీఆర్ ఇప్పటివరకు? ఓ దిక్కు పార్లమెంట్ ఎలక్షన్ లో పతారా చూపిస్తామని కారోళ్ళు అంటుంటే పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ గారు కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు ఢిల్లీకి పోయి.